రాజస్థాన్లోని టోంక్ సవాయ్ మాధోపూర్ సెగ్మెంట్ నుంచి గెలుపు కోసం చెమటోడ్చుతున్నారు అజార్. నియోజకవర్గం అంతా టూర్ చేస్తున్నారు. ఓటర్లను కలుసుకుంటున్నారు. ఎడాపెడా హామీల వర్షం కురిపిస్తున్నారు. అజారుద్దీన్ ఎంతగా శ్రమిస్తున్నా నియోజకవర్గంలో సీన్ డిఫరెంట్ గా ఉంది. అజారుద్దీన్ అభ్యర్థిత్వంపై కొన్ని ముస్లిం సంఘాలు, నాయకులు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మక్బూల్ అయితే బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎంతో మంది సమర్థులుండగా బయటి వ్యక్తులకు ఎలా టికెట్ ఇస్తారంటూ పార్టీ హైకమాండ్ ను నిలదీసినంత పని చేశారు మక్బూల్. తనపై విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు అజారుద్దీన్. తానేమీ విదేశీయుణ్ణి కానన్నారు. భారతీయుడిగా దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు తనకుందన్నారు. నియోజకవర్గ ప్రజలు తనకు అండగా నిలుస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిస్తే మొరాదాబాద్ లో చేసిన అభివృద్ధిని మధోపూర్ నియోజకవర్గంలోనూ చేసి చూపిస్తానంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. టోంక్ సవాయ్ మాధోపూర్ నియోజకవర్గం బాగా వెనుకబడ్డ ప్రాంతం. నియోజకవర్గంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. సరైన రోడ్లు లేవు. కనీస వసతులకు కూడా నోచుకోలేదు నియోజకవర్గం. అంతేకాదు, చదువుకున్న కుర్రాళ్లు చాలా మంది ఉద్యోగాలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో మీనా సామాజిక వర్గం ఎక్కువ. జనాభా ప్రకారం ఆ తరువాతి స్థానాల్లో గుజ్జర్లు, ముస్లింలు ఉంటారు. సిట్టింగ్ ఎంపీ నమో నారాయణ్ మీనాను పక్కన పెట్టి అజారుద్దీన్ కు టికెట్ ఇవ్వడంపై మండిపడుతోంది మీనా కమ్యూనిటీ. పెద్ద సంఖ్యలో ఉన్న మీనాలు కాంగ్రెస్ కు హ్యాండ్ ఇస్తారని భయపడుతున్నారు. బీజేపీ టికెట్ పై మాజీ ఎమ్మెల్యే సుఖ్బీర్ సింగ్ జౌన్పూరియా బరిలో నిలిచారు. సుఖ్బీర్ సింగ్ కూడా నియోజకవర్గానికి నాన్ లోకలే. ఆయన హర్యానా రాష్ట్రానికి చెందిన నాయకుడు. ఆయనకు టికెట్ ఇవ్వడంపై బీజేపీ లోకల్ క్యాడర్ మండిపడుతోంది. అయితే దేశవ్యాప్తంగా వీస్తున్న నరేంద్ర మోడీ గాలే తనను గెలుపు తీరాలకు చేరుస్తుందన్న ధీమాతో ఉన్నారు సుఖ్బీర్ సింగ్. బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా అభ్యర్థులను బరిలోకి దించాయి. అయితే పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంది. మొత్తం మీద టోంక్ సవాయ్ మాధోపూర్ నియోజకవర్గంలో ఇద్దరు రాష్ట్రేతరులు పోటీలో ఉన్నారు. నరేంద్ర మోడీ హవాను తట్టుకుని తెలుగువాడైన అజారుద్దీన్ గెలవగలరా? వేచి చూడాల్సిందే.